ఐకమత్యం అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేవి చీమలే. ఇవి ఒకే పుట్టలో కలిసి ఉండడమే కాదు, వాటి పని అవి సక్రమంగా చేసుకోవడంలో ఎంతో క్రమశిక్షణ పాటిస్తాయి. చీమలు కందిరీగల నుంచే పుట్టాయని మీకు తెలుసా? ఇవి సుమారు 10 కోట్ల సంవత్సరాల కిందట కందిరీగలతో విడిపోయి ప్రత్యేక జీవులుగా రూపొందాయి. సుమారు 11,880 జాతులుగా గతంలో గుర్తించిన శాస్త్రవేత్తల నిరంతర కృషి ఫలితంగా మే 2024 నాటికి వాటిని 16,724గా ప్రకటించారు. వీటిలో అత్యంత అరుదుగా కనిపించే నీలిరంగు చీమలను అరుణాచల్ ప్రదేశ్లోని సియాంగ్ లోయలో పరిశోధకులు కనుగొన్నారు. ప్రపంచంలో మొత్తం చీమలను కలిపితే వాటి బరువు మనుషుల బరువు అంత ఉంటుంది. మనుషులకు మళ్ళీ చీమలకు ఊపిరితిత్తులు, గుండె ఉండవు, రక్తానికి రంగు కూడా ఉండదు. అయినా తమకన్నా 20 రెట్లు బరువునైనా ఇట్టే మోస్తాయి. ఇది ఒక సాధారణ మానవుడు 1000 కిలోల బరువును మోయడంతో సమానం. మరి శరీరంపై పై కవచానికి ఉండే సన్నని రంధ్రాల ద్వారా శ్వాస తీసుకుంటాయి. బయటకు కనబడేవి 2 కళ్ళే అయినా వాటిలో చిన్న చిన్న కళ్ళు బోల్డన్ని కలిసి ఉంటాయి. తల మీద అటు ఇటు కదిలే కొమ్మల్లాంటి యాంటీనలతో తాము విడుదల చేసే రసాయనాలను, వాసనను పసిగట్టి మాట్లాడేసుకుంటాయి. ఇక చీమల కోరల బలం అంతా ఇంతా కాదు.